వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్ నారాయణగూడ కేంద్రంగా అందించడం జరుగుతూ ఉంది. ఇక ఆన్లైన్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని నేరుగా క్లాసెస్ని రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి. మరి ఐకాన్ ఇండియా ఇండియన్ ఎకానమీకి సంబంధించి, అలాగే గ్రూప్ 1కి సంబంధించి పేపర్ 4గా ఉన్నటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి, అదే గ్రూప్ 2కి వచ్చేసరికి పేపర్ 3గా ఉన్నటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్ని ఎక్స్క్లూజివ్గా మీకు అందించడం జరుగుతూ ఉంది కరెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని. సో ఎకానమీ సబ్జెక్ట్ అనేది, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి కూడా కరెంట్ అప్డేట్స్ అనేవి మనం రాయబోయేటువంటి ఎగ్జామ్స్కి అత్యంత కీలకం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఈరోజు మనం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్గా చూస్తున్నటువంటి గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ చూస్తున్నటువంటి ఈ పేపర్లో థర్డ్ పార్ట్గా ఉన్నటువంటి మూడవ విభాగంగా ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ క్లాస్తో మనం దీన్ని బిగిన్ చేస్తూ ఉన్నాం. సో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అని అంటున్నాం తెలుగులో, అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు. సో ఇది ఏ పేపర్లో అని అంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి, ఏమంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మనల్ని ఎగ్జామ్లో ఇది గ్రూప్ 1కి వచ్చేసరికి, దేనికి గ్రూప్ 1కి వచ్చేసరికి పేపర్ 4గా అడుగుతున్నారు, గ్రూప్ 2కి వచ్చేసరికి పేపర్ 3గా అడుగుతూ ఉన్నారు. సో 150 మార్క్స్లో దీని ప్రయారిటీ ఎంత ఉంటుంది డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అని అంటే దీని ప్రయారిటీ 50 మార్కులు ఉంటుందండి. ఎన్ని మార్కులు అని అంటున్నాం? 50 మార్క్స్ ఉంటుంది. సో ఈ 50 మార్క్స్కి సంబంధించి మనం ఇక్కడ నేర్చుకోబోతున్నటువంటి అంశాలు ఏంటి, సో ఏ అంశాన్ని ఎలా కరెంట్ ఇష్యూస్తో ఇంటర్లింక్ చేస్తూ నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో ఎకానమీలో మనకి కరెంట్ రిలేటెడ్గా ప్రీవియస్ ఎగ్జామ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఎకానమీ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడం జరిగింది. సో ఈసారి జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా కరెంట్ ఎకానమీని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇండియన్ ఎకానమీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ, అలాగే థర్డ్ పార్ట్గా ఉన్నటువంటి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని కానీ, కోర్ సబ్జెక్ట్తో పాటు ఈ కరెంట్ ఇష్యూస్ని నేర్చుకోవడం వలన మనం ఎక్కువగా ఎగ్జామ్లో బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా కరెంట్ అప్డేట్స్తో ఈ సబ్జెక్ట్ని మీకు అందించబోతా ఉన్నాం. సో ఇందులో ఫస్ట్ యూనిట్ వచ్చి, అంటే ఫస్ట్ చాప్టర్ వచ్చి ఏం అడిగారు అని అంటే పర్యావరణం వర్సెస్ అభివృద్ధి అని చెప్పేసి అడగడం జరిగింది. దీన్నే ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. మరి ఈ ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్లో, పర్యావరణం వర్సెస్ అభివృద్ధిలో ఏ అంశాలను నేర్చుకోవాలి అని అంటే దీనికి సంబంధించి పర్యావరణ నిర్వచనాన్ని అడగడం జరిగింది, ఎన్విరాన్మెంట్ డెఫినేషన్స్ని అడగడం జరిగింది. అలాగే రెండవ అంశం వచ్చి పర్యావరణ వాదం అని అన్నారు. ఈ పర్యావరణ వాదంలో ఏ అంశాలను అడుగుతున్నారని అంటే పర్యావరణ పరిరక్షణ విధానం, అలాగే పర్యావరణ విధాన సాధనాలను గురించి అడగడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ 4 టాపిక్స్ని గురించి మనం నేర్చుకున్నట్లయితే ఒక యూనిట్లో భాగంగా ఇది కంప్లీట్ అవుతుంది. పార్ట్ 3కి సంబంధించి ఏ పేపర్లో అంటున్నాం, ఇగో ఇక్కడ ఇచ్చినటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి. సో ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో థర్డ్ పార్ట్గా ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 50 మార్కులకి సంబంధించి ఇందులో నుంచి నువ్వు ఎగ్జామ్లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ లెసన్ వచ్చి పర్యావరణం వర్సెస్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్కి సంబంధించి దీని అధ్యయనం గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఏమంటున్నాం, పర్యావరణ అధ్యయనం అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి పర్యావరణ అధ్యయనం అని అంటే ఏంటి? సో పర్యావరణ అధ్యయనాన్ని ఎలా నిర్వచిస్తాం, పర్యావరణానికి సంబంధించి పర్యావరణ అధ్యయనానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఏదైనా జీవి లేదా జీవ సముదాయాన్ని, సో ఏమంటున్నాం, జీవి లేదా జీవ సముదాయాన్ని ఆవరించి ఉన్నటువంటి జీవ నిర్జీవ ఘటకాలు, సో ఏమంటున్నాం,
జీవ నిర్జీవ ఘటకాలు అని అంటున్నాం, కాంపోనెంట్స్. సో ఈ జీవ నిర్జీవ ఘటకాల మధ్య జరిగేటువంటి అంతఃచర్య ఏమంటున్నాం? జీవ నిర్జీవ వీటి మధ్యలో జరిగేటువంటి అంతఃచర్యని ఏమంటున్నాము అనంటే పర్యావరణ అధ్యయనం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. దీన్నే పర్యావరణం అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం. పర్యావరణం అంటే ఏంటి అని అంటే ఏదైనా జీవి లేదా జీవ సముదాయానికి సంబంధించి ఆవరించి ఉన్నటువంటి జీవ నిర్జీవ ఘటకాల మధ్యన, సో ఏదైనా జీవులకి సంబంధించి జీవ సముదాయాలకి సంబంధించి వాటి చుట్టూ ఉన్నటువంటి ఆవరించి ఉన్నటువంటి వాటి మధ్య జరిగేటువంటి అంతఃచర్యనే ఇక్కడ పర్యావరణం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో మరి జీవులు అనంటే మనమే, జీవ సముదాయాలు అన్నా కూడా మనమే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏవైతే ప్రాణంతో ఉన్నటువంటివి ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి వాటిని ఆవరించి ఉన్నటువంటి వాటికి సంబంధించి ఈ జీవ నిర్జీవ ఘటకాల మధ్యన జరిగేటువంటి అంతఃచర్యను ఇక్కడ పర్యావరణం అని అంటున్నాం. సో మరి ఈ పర్యావరణాన్ని ఇంకా ఏమని పిలుస్తున్నాము అని అంటే భూగోళ పర్యావరణం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఏమని పిలుస్తున్నాం? భూగోళ పర్యావరణం అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం. సో పర్యావరణాన్ని మరో పేరుతో ఏమని పిలుస్తూ ఉన్నాము అని అంటే భూగోళ పర్యావరణం, ప్రపంచ పర్యావరణం, సో ఇలా పిలవడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. మరి పర్యావరణం గురించి మాట్లాడుతున్నాం. పర్యావరణం అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? సో ఎన్విరాన్మెంట్ అని అంటాం ఇంగ్లీష్లో. ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం ఫస్ట్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది? బేసిక్గా ఏ సబ్జెక్ట్ని తీసుకున్నా మనకు గ్రీక్ పదమని, లాటిన్ పదమని, ఇంగ్లీష్ పదమని ఇలాంటివి మనం కొన్ని సబ్జెక్టులలో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా. సో మరి ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్విరాన్ అనేటువంటిది ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి పదం. ఏమంటున్నాం? కేవలం ఎన్విరాన్ అనంటే ఏంటి అని అంటే ఇగో ఇది ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి పదంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్విరాన్ అనేది ఫ్రెంచ్ పదం. మరి ఎన్విరాన్ అంటే అర్థం ఏంటి అని అంటే సో చుట్టుకొని ఉన్న, ఇప్పుడు మనం జీవులం అని అన్నాం, ఇగో మన చుట్టూ ఉన్నటువంటి జీవ నిర్జీవ ఘటకాల మధ్యన జరిగేటువంటి అంతఃచర్యనే మనం పర్యావరణం అని అన్నాం. మరి ఎన్విరాన్ అనేటువంటి పదం ఫ్రెంచ్లో ఏం డిఫైన్ చేస్తూ ఉంది? దీని అర్థం ఏంటి అని అంటే ఆవరించి ఉన్న లేదంటే చుట్టుకొని ఉన్నటువంటి దానినే ఎన్విరాన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఈ ఎన్విరాన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకు అని అంటే ఫ్రెంచ్ నుంచి వచ్చింది అని చెప్తా ఉన్నాం. సో ఇలా ఫ్రెంచ్ అనేది ఎన్విరాన్కి మూల పదంగా ఇక్కడ గుర్తించడం జరుగుతూ ఉంది. మరి ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పూర్తిగా మనం పలుకుతున్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది. ఏమంటున్నాం? ఎన్విరాన్మెంట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది అని అంటున్నాం. సో ఎన్విరాన్మెంట్ అనేది ఇంగ్లీష్ నుంచి వచ్చింది, ఎన్విరాన్ అనేటువంటిది ఫ్రెంచ్ నుంచి రావడం జరిగింది. ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి ఎన్విరాన్ అంటే అర్థం ఏంటి అని అంటే ఆవరించి ఉన్నా లేదా చుట్టుకొని ఉన్నా అని చెప్పేసి దాని అర్థం ఫ్రెంచ్లో. సో ఎన్విరాన్ ఫ్రెంచ్ పదం, దీని అర్థం ఏంటి అని రేపు ఎగ్జామ్లో అడిగితే మనం ఆవరించి ఉన్నా చుట్టుకొని ఉన్నా అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో మరి ఎన్విరాన్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఫ్రెంచ్ నుంచి వచ్చింది అని చెప్పాలి. ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇంగ్లీష్ నుంచి రావడం జరిగింది అని చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది అని చెప్పాలి. సో ఇలా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన స్టడీ, పర్యావరణ అధ్యయనం అని అంటే జీవ నిర్జీవులకి సంబంధించి అంటే జీవ సముదాయాల చుట్టూ ఆవరించి ఉన్నటువంటి జీవ నిర్జీవ ఘటకాల మధ్యన జరిగేటువంటి అంతఃచర్య అని అన్నాం. సో మరి ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్విరాన్మెంట్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అని అంటే ఈ ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం ఇంగ్లీష్ నుంచి వచ్చింది, ఎన్విరాన్ అనేటువంటి పదం ఫ్రెంచ్ నుంచి వచ్చింది. దాని అర్థం ఏమిటి అని అంటే సో దాని అర్థం వచ్చి ఆవరించి ఉన్న లేదా చుట్టుకొని ఉన్న అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్. సో మనం జూన్ మాసంలో ఉన్నాం. మరి ఈ జూన్కి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఇటీవల నిర్వహించడం జరిగింది.
సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇటీవల జరిగినటువంటి, అంటే ఏ డేట్న జరిగింది, జూన్ 5న జరిగింది. సో జూన్ 5న జరిగినటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది ఈ థర్డ్ పార్ట్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు అనంటే కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని క్వశ్చన్గా అడగడానికి అవకాశం కూడా ఉంటుంది. క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది నేను చెప్తాను మీకు ముందు. సో ఇప్పుడు ఏమంటున్నాము అనంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం మీ అందరికీ తెలుసు జూన్ 5న సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో మరి ఈ డేని ఎప్పటి నుంచి జూన్ 5న సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అనంటే 1974 నుంచి సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది ఎప్పుడు నిర్వహిస్తున్నాము అని అంటే జూన్ 5న నిర్వహించడం జరుగుతూ ఉంది ఎవ్రీ ఇయర్. ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము అని అంటే 1974 నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. 1974 నుంచి. సో ఇది జీకేకి సంబంధించి జనరల్ నాలెడ్జ్లో మనకు తెలవాల్సినటువంటి అంశం. సో మరి మన సబ్జెక్ట్కి సంబంధించి 2022లో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన థీమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో ఈ థీమ్కి ఒక ప్రత్యేకత ఉంది. 2022కి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏంటి అని అంటే ఓన్లీ వన్ ఎర్త్. ఏమంటున్నాం, ఓన్లీ వన్ ఎర్త్ అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో 2022 థీమ్గా దేనిని చెప్తా ఉన్నాము అని అంటే ఓన్లీ వన్ ఎర్త్ అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉంది. ఇది 2022కి సంబంధించినటువంటి థీమ్ అని అంటున్నాం. సో దాన్ని తెలుగులో ఇతివృత్తం అని అంటున్నాం. సో మనం పర్యావరణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పర్యావరణానికి రిలేటెడ్గా ఇటీవల జరిగినటువంటి కరెంట్ సబ్జెక్ట్గా దీన్ని చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది జూన్ 5న నిర్వహిస్తూ ఉన్నాం, 1974 నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించినటువంటి ఇతివృత్తంగా 2022 థీమ్ ఏం తీసుకోవడం జరిగింది, దాన్ని ఇతివృత్తం అని తెలుగులో అంటున్నాము. సో ఇతివృత్తం వచ్చి ఓన్లీ వన్ ఎర్త్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది దీనికి సంబంధించినటువంటి థీమ్గా చెప్పడం జరుగుతూ ఉంది. దీన్నే తెలుగులో ఏమంటున్నాము అని అంటే ఒకే ఒక భూమి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ థీమ్ని తెలుగులో ఏమంటున్నాం, ఒకే ఒక భూమి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇది థీమ్ 2022కి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్. సో ఇదే థీమ్ని ఇంతకుముందు మొదటిసారి ఎప్పుడు ఎక్కడ వాడారు అని అంటే ఈ థీమ్ని 1972లో తీసుకోవడం జరిగిందండి. ఎప్పుడు తీసుకున్నారు, 1972లో స్టాక్ హోమ్కి సంబంధించినటువంటి నినాదంగా తీసుకోవడం జరిగింది. దేనికి సంబంధించినటువంటి నినాదం అని అంటున్నాం, స్టాక్ హోమ్ నినాదంగా 1972 కన్వెన్షన్ అనేది జరిగింది, స్టాక్ హోమ్ కన్వెన్షన్. సో దీనికి సంబంధించిన నినాదం ఏంటి అని అంటే ఓన్లీ వన్ ఎర్త్ అనేటువంటిది, ఒకే ఒక భూమి అనేది నినాదం. ఎప్పుడు 1972లో. సో ఇదే 2022లో ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్గా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే 2022 ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన థీమ్ ఓన్లీ వన్ వరల్డ్ అనేది దీనికి ఓన్లీ వన్ ఎర్త్ అనేది దీనికి సంబంధించినటువంటి థీమ్. ఈ థీమ్ ఇంతకుముందు ఎక్కడ ఎవరు ఎప్పుడు వాడారు అని అడుగుతారు. స్టాక్ హోమ్ కన్వెన్షన్లో 1972లో ఈ నినాదాన్ని స్లోగన్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు స్లోగన్. ఇప్పుడు 2022లో ఇది వచ్చి థీమ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి. ఓకేనా. సో ఇలా ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించినటువంటి థీమ్ని గుర్తుంచుకోవాలి. సో మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని భారతదేశంలో స్టార్ట్ చేసినటువంటి మూమెంట్ ఏంటి అని కూడా అడుగుతాడు. ఇటీవల 2022కి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం పేరేమిటి అని అంటారు. సో ఇట్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అలాగే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ. సో దీనికి సంబంధించినటువంటి అర్థం అంటే దీనికి సంబంధించి ప్రధాని మోదీ గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే లైఫ్ మూమెంట్. ఏమంటున్నాం, లైఫ్ మూమెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని
ప్రారంభించడం జరిగింది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు 2022 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంటే లైఫ్ మూమెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రారంభించడం జరిగింది అని చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ఉద్యమాన్ని ఏ ఉద్యమాన్ని అనంటే ఈ లైఫ్ మూమెంట్ కార్యక్రమాన్ని ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ప్రపంచ కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఎందుకోసము అనంటే పర్యావరణాన్ని కాపాడేందుకోసం అని చెప్పేసి. మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి లైఫ్ మూమెంట్ అనేటువంటి కార్యక్రమం ప్రపంచ కార్యక్రమంగా ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పేసి నేను ఏదైనా స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ అడిగితే ఎస్ లైఫ్ మూమెంట్ అనేది ప్రపంచ కార్యక్రమంగా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ లైఫ్ మూమెంట్ అనేది భారతదేశంలో 2022 ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా సందర్భంగా నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు అని అంటున్నాం. మరి వెంటనే ప్రారంభించారా, దీనికి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ జరిగాయా అంతకుముందు అని అంటే లైఫ్ మూమెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తామని నరేంద్ర మోదీ గారు గత ఏడాది జరిగినటువంటి 2021 నవంబర్లో జరిగినటువంటి గ్లాస్గో సమావేశం. ఏ సమావేశం జరిగింది గ్లాస్గోలో అని అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటువంటి సమావేశం జరిగింది. ఇది 26వ సమావేశం. ఈ సమావేశంలో ప్రపంచ పర్యావరణాన్ని కాపాడేందుకు భారత్ ప్రత్యేకమైన నిధిని కేటాయిస్తుంది. అలాగే ఈ నిధితో పాటు భారతదేశం 2070 వరకు జీరో ఉద్గారాలను సాధిస్తుంది. ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ పర్యావరణానికి హాని కలిగించినటువంటి విధానాలను తీసుకొస్తుంది 2070 వరకు అని చెప్పారు. అదే సందర్భంగా చెప్పినటువంటి మరొక మాట ఏంటి అంటే లైఫ్ మూమెంట్ కార్యక్రమానికి భారత్ ఇనిషియేషన్ తీసుకుంటుంది అని చెప్పారు. సో ప్రో ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకొని ఈ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అదే లైఫ్ మూమెంట్ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు జూన్ 5 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ లైఫ్ మూమెంట్ కార్యక్రమం గురించి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఎప్పుడు మాట్లాడారు అని అంటే గ్లాస్గో సమావేశం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించి 26th సమావేశంలో మాట్లాడడం జరిగింది అని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఇష్యూ అనేది అంతా కూడా మనకు కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం పర్యావరణానికి సంబంధించిన అధ్యయనం గురించి మాట్లాడినాం. ప్రీవియస్గా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. కరెంట్ సబ్జెక్ట్ని కూడా ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం పర్యావరణం వర్సెస్ అభివృద్ధికి సంబంధించి మరొక అంశం ఏంటి అని అంటే పర్యావరణ నిర్వచనం అని అంటున్నాం. సో డెఫినేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో మరి ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి నిర్వచనాలని ఒక్కొక్క పర్యావరణవేత్త ఒక్కొక్క రకంగా వివరించడం జరిగింది. సో ఫస్ట్ ఇందులో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము అని అంటే డగ్లస్ మరియు హాలండ్ అని అంటున్నాం. ఈ డగ్లస్ మరియు హాలండ్ అనేటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి పర్యావరణవేత్త. సో ఈయన ఏం చెప్పాడు అని అంటే పర్యావరణానికి సంబంధించి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈయన చెప్పినటువంటి నిర్వచనం ఏంటి అని అంటే ఇగో జీవరాశుల జీవితాన్ని, స్వభావాన్ని, అలాగే ప్రవర్తనను, అభివృద్ధిని, పరిపక్వతను ప్రభావితం చేసేటువంటి అన్ని బాహ్య శక్తులు, అలాగే పరిస్థితులను సమిష్టి స్వరూపాన్ని తెలియజేసేదే పర్యావరణం అని చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే జీవరాశులు, ప్రాణంతో ఉన్నటువంటి వాటన్నింటికి సంబంధించి, జీవరాశులకి సంబంధించి వాటి జీవితాన్ని, వాటి స్వభావాన్ని, అలాగే వాటి ప్రవర్తనను, వాటి అభివృద్ధిని, వాటి పరిపక్వతను ప్రభావితం చేసేటువంటి అన్ని బాహ్య శక్తులు, ప్రభావాలు, పరిస్థితుల సమిష్టి స్వరూపాన్నే పర్యావరణం అంటారు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే ఇగో డగ్లస్ మరియు హాలాండ్ గారు. వీరు ఎవరు అని అంటున్నాము అంటే పర్యావరణవేత్తలు అని అంటున్నాం. ఇక వీరి తర్వాత అనాస్టసీ, ఈయన మరొక పర్యావరణవేత్త. అనాస్టసీ ఏం చెప్పారు అని అంటే ఇగో అనువంశికత తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం పర్యావరణమే. అనువంశికత తప్ప ఒక వ్యక్తిని ప్రభావితం చేసే అన్ని అంశాలు కూడా పర్యావరణంగానే చూడాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే అనాస్టసీ అనేతను చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ బోరింగ్. సో ఈయన కూడా ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు పర్యావరణానికి సంబంధించి. ఏం చెప్పాడు అని అంటే వెరీ సింపుల్గా చెప్పడం జరిగింది బోరింగ్ గారు. పిండోత్పత్తి నుంచి మృత్యువు వరకు వ్యక్తి పొందే సమగ్ర స్పందనలనే
పర్యావరణం అంటారు అని చెప్పారు. ఏం చెప్పారు అని అంటే బోరింగ్ ఇగో పిండోత్పత్తి నుంచి మృత్యువు వరకు, అంటే పిండం తల్లి కడుపులో పిండంగా తయారయ్యే దగ్గర నుంచి చివరి క్షణం మట్టిలో కలిసేంత వరకు మృత్యువు వరకు కూడా వ్యక్తి పొందేటువంటి స్పందనల సమగ్రమే పర్యావరణం అని చెప్పేసి చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే ఈ బోరింగ్ గారు చెప్పడం జరిగింది. ఇవి పర్యావరణానికి సంబంధించి ఉన్నటువంటి నిర్వచనాలు అని అంటున్నాం. మరి ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి నిర్వచనాల మీద కూడా ఏమన్నా అడిగితే ఈ బేసిక్ పాయింట్స్ని గుర్తుంచుకోగలిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఏమంటున్నామనంటే మరి ఈ పర్యావరణానికి ఉండేటువంటి ముఖ్య లక్షణాలు ఏంటి? సో పర్యావరణం ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి లక్షణాలు అడుగుతా ఉన్నాం. సో ఈ లక్షణాలను ఏమంటున్నామనంటే జీవుల మధ్య విధిపూర్వక సంబంధాలపై పర్యావరణ మనుగడ అనేది ఆధారపడి ఉంటుంది అని అంటున్నాం. పర్యావరణ ముఖ్య లక్షణాలకి సంబంధించి జీవుల మధ్య గల విధిపూర్వక సంబంధాలపై, ఒక జీవికి అలాగే మరొక జీవికి మధ్య గల విధిపూర్వక సంబంధాలపై పర్యావరణ మనుగడ అనేది ఆధారపడి ఉంటుంది అని అంటున్నాం. ఇది ఒక ముఖ్య లక్షణంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత పర్యావరణ నిర్వహణ విధానం అనేది అందులో శక్తి ప్రవాహాలపై ఆధారపడి ఉంటుంది అని అంటున్నాం. పర్యావరణానికి సంబంధించినటువంటి నిర్వహణ ఏదైతే ఉంటుందో, ఆ విధానం ఏదైతే ఉంటుందో ఆ పర్యావరణానికి సంబంధించినటువంటి శక్తి పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఆవరణ వ్యవస్థల సమతౌల్యాన్ని కాపాడటం అలాగే పర్యావరణ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమంటున్నాము అంటే ఆవరణానికి సంబంధించి ఆవరణ వ్యవస్థల సమతుల్యం. సో ఏదైతే ఈ ప్రపంచం పైన ఉన్నటువంటి వివిధ ఆవరణాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమతుల్యతని కాపాడేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అని అంటే పర్యావరణ వ్యవస్థకి ఉంటుంది. ఇదే పర్యావరణ వ్యవస్థకి సంబంధించిన ముఖ్య లక్షణం అని అంటున్నాం. అంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోగలిగితే ఈ భూమిపై ఉన్నటువంటి వివిధ ఆవరణాలన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే సముద్రాల నీటి మట్టాలు తగ్గిపోతాయి, ఉష్ణోగ్రతలలో ఏదైతే వెదర్ ఉందో వీటిలలో కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు కంట్రోల్ తప్పడం వల్ల ఈ ఉష్ణోగ్రతల మార్పుల వలన ఏమవుతుంది అని అంటే సముద్రాలకి సంబంధించినటువంటి నీటి పెరుగుదల పెరుగుతూ ఉంది, అలాగే వివిధ విపత్తులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసేది ఎవరు అని అంటే అల్టిమేట్గా పర్యావరణం చేస్తుంది. సో ఇలాంటి పర్యావరణాన్ని కాపాడాలి అనేదే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ముఖ్యమైనటువంటి లక్ష్యంగా మనకు కనబడుతూ ఉంది. ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి లక్షణాలను ఇప్పటిదాకా మాట్లాడినాం. మరి ఇదే పర్యావరణానికి సంబంధించి విధులు ఉన్నాయి. సో పర్యావరణం విధులు అని అంటున్నాం, డ్యూటీస్, ఎన్విరాన్మెంట్ డ్యూటీస్ అని అంటున్నాం. సో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి అవసరమైన ప్రాణాధార సేవలను అందించేదే పర్యావరణం అని అంటున్నాం. లక్షణాలలో ఏమన్నాం? పర్యావరణం బాగుంటేనే ఆవరణాలన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి అని అన్నాం. మరి ఈ పర్యావరణానికి సో ఈ జీవావరణ సమతుల్యాన్ని కాపాడడానికి అవసరమైనటువంటి ప్రాణాధార సేవలను అందించేదే ఇక్కడ పర్యావరణంగా చెప్తా ఉన్నాం. సో అది పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రధానమైన విధి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో అలాగే సౌందర్యాన్ని అనుభవించేందుకు ఏదంటే ప్రకృతి సౌందర్యం ఉంటుందో దాన్ని అనుభవించేందుకు సంబంధించి ప్రకృతి సేవలు అనేవి అందించేదే పర్యావరణంగా కూడా చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ మరొక డ్యూటీ ఏంటి అని అంటే పర్యావరణం ఆర్థిక వస్తువుల ఉత్పత్తికి, ఇది వెరీ ఇంపార్టెంట్. పర్యావరణం అనేది దాని విధులలో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ విధి అని అంటున్నాం. ఆర్థిక వస్తువుల ఉత్పత్తికి అలాగే అవసరమైన సహజ వనరులను అందించడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యేటువంటి వ్యర్థాలను కూడా తనలో విలీనం చేసుకుంటుంది. ఈ గొప్పతనం ఉన్నటువంటిది ఎవరు అని అంటే పర్యావరణం అని అంటున్నాం. ఈ పర్యావరణం ఏం చేస్తుంది అని అంటే ఆర్థిక వ్యవస్థకి కావాల్సినటువంటి సహజమైనటువంటి వనరులను అందిస్తుంది. ఎవరు అందిస్తారు? పర్యావరణం అనేది అందిస్తుంది. మరి ఈ సహజ వనరుల వల్ల ఏమవుతుంది అని అంటే ఆర్థిక కార్యకలాపాలు అనేవి కొనసాగుతాయి. ఇప్పుడు మనకు సహజ వనరులు రావడం వలన వాటిని ముడి సరుకులుగా తీసుకొని ముడి వనరులుగా పొంది ఏం చేస్తూ ఉన్నామంటే ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. చూడండి పర్యావరణం నుంచి ఏమొస్తుంది అని అంటే సహజ వనరులు అనేవి వస్తాయి. సో ఇప్పుడు భూమి లోపల అయితే కొన్ని సహజ వనరులు ఉంటాయి, అలాగే అడవుల ద్వారా మరికొన్ని సహజ వనరులు ఉంటాయి. ఇలా సహజ వనరులు అనేవి వస్తాయి. దేని ద్వారా? పర్యావరణం నుంచి సహజ వనరులు వస్తాయి. ఈ సహజ వనరుల నుంచి ఏమొస్తాయి అని అంటే ఆర్థిక కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయి. ఏమొస్తాయి?
ఆర్థిక కార్యకలాపాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు తీసుకున్నటువంటి ఇప్పుడు సహజ వనరులను ఏం చేస్తారు, ఉత్పత్తి చేస్తారు. ఈ ఉత్పత్తి ద్వారా వస్తువులు అనేవి వస్తాయి. ఈ వస్తువులను ఏం చేస్తారు, మార్కెట్లో పెట్టి అమ్ముతారు. సో దాన్నే ఇక్కడ ఏమంటున్నాము అంటే ఆర్థిక కార్యకలాపాలు అని అంటున్నాం. ఈ ఆర్థిక కార్యకలాపాలు జరిగిన తర్వాత అందులో వేస్టేజ్ అనేది వస్తుంది. వినియోగించినటువంటి వస్తువుల నుంచి మళ్ళీ వేస్టేజ్ వస్తుంది. గా వేస్టేజ్ని కూడా ఏం చేస్తుంది అని అంటే ఈ పర్యావరణం అనేది విలీనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుంది, విలీనం చేసుకుంటుంది. వేస్టేజ్ని కూడా తనలో విలీనం చేసుకునేటువంటి గొప్ప శక్తి కలిగినదే పర్యావరణం. మరి ఇలాంటి పర్యావరణాన్ని మనం ఎంత బాగా చూసుకోవాలి. సో అలా పర్యావరణాన్ని కాపాడితే జీవావరణ సమతుల్యత అనేది ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. ప్రపంచ విపత్తుల నుంచి ప్రజలు సంక్షేమంగా ఉండగలుగుతారు, క్షేమంగా ఉండగలుగుతారు. సో ఇలా ఇవి పర్యావరణానికి సంబంధించినటువంటి విధులు అని అంటున్నాం. సో ఇప్పుడు మనం పర్యావరణ అధ్యయనం గురించి తెలుసుకున్నాం. పర్యావరణం అనేటువంటి పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది తెలుసుకున్నాం. పర్యావరణానికి సంబంధించి పర్యావరణవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాల గురించి తెలుసుకున్నాం. పర్యావరణ లక్షణాల గురించి తెలుసుకున్నాం. పర్యావరణ విధులను గురించి తెలుసుకున్నాం. సో ఈసారి జరిగినటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన ఆ థీమ్కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే నెక్స్ట్ ఈ మానవుడు పరిసరాలకి గల సంబంధాలను గురించి తెలుసుకోవాలి. మనకి అలాగే పరిసరాలకి, పర్యావరణంలో భాగమైనటువంటి మనకి పరిసరాలకి మధ్యన ఉన్నటువంటి సంబంధం గురించి కూడా ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం పర్యావరణం వర్సెస్ అభివృద్ధిలో భాగంగానే తెలుసుకుంటా ఉన్నాం. మానవునికి సంబంధించి సామాజిక సాంస్కృతిక పరిణామం అనేది ఉంది. సో మానవుడికి సంబంధించి తను సామాజికంగా ఎలా ఎదిగాడు, కల్చరల్ సాంస్కృతికంగా ఎలా ఎదిగాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ పరిణామంను ఏమంటున్నాము అని అంటే సోషియో కల్చరల్ ఎవల్యూషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మానవునికి సంబంధించి మానవుని యొక్క సామాజిక సాంస్కృతిక పరిణామంనే సోషియో కల్చరల్ ఎవల్యూషన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి చరిత్రను పరిశీలిస్తే మానవుడు ఈ పరిసరాల పర్యావరణం దీనికి సంబంధించి మధ్యగల సంబంధాన్ని 4 దశలలో కలిగి ఉంటాడు. ఏమంటున్నాం, పరిసరాల పర్యావరణానికి సంబంధించి దీని మధ్యగల సంబంధాన్ని ఎన్ని రకాలుగా కలిగి ఉన్నాము అని అంటే 4 దశలలో మానవుడు పొందినట్లు మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ 4 దశలు ఏంటి, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఒకటి ఏంటి అంటే వేటాడడం, ఆహార సేకరణ, సాంస్కృతిక పరిణామం. ఇది మొదటి దశ. సో ఆ తర్వాత రెండవ దశ ఏంటి అంటే జంతువుల పెంపకం, అలాగే పశుపోషణ, పశు కాపర్లు. మనకు వేదకాలంలో పశుపోషణకి సంబంధించి పశు కాపర్లకి సంబంధించి చరిత్రలో చదువుతాం. సో దీని తర్వాత దీన్ని ఏమంటున్నామనంటే యానిమల్ డొమెస్టికేషన్ అండ్ పాస్టోరలిజం అని చెప్పేసి, పశుపోషణ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఆ తర్వాత వ్యవసాయం, దీన్నే అగ్రికల్చర్ అని చెప్తా ఉన్నాం. తర్వాత పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్, దీన్ని ఎకనామిక్స్లో అయితే వ్యవసాయాన్ని ప్రైమరీ సెక్టర్, పారిశ్రామికీకరణను ఇండస్ట్రియలైజేషన్ని సెకండరీ సెక్టార్గా పిలవడం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఈ 4 దశలలో ఎలా మనం మానవునికి పరిసరాలకి సంబంధించిన పర్యావరణానికి మధ్యన ఉన్నటువంటి సంబంధాలని ఇక్కడ మనం చూడడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ పర్యావరణం వర్సెస్ డెవలప్మెంట్ నుంచి మానవుడికి సంబంధించి అతని పరిసరాల పర్యావరణం మధ్య గల సంబంధాన్ని ఎన్ని రకాలుగా విభజిస్తారు అని అంటే 4 రకాలుగా విభజిస్తారు అని చెప్పాలి. ఆ 4 రకాలు ఏంటి అని అంటే ఒకటి వచ్చి వేటాడడం, ఆహార సేకరణ, దాంతోపాటు సాంస్కృతిక పరిణామం అని అంటున్నాం, కల్చరల్ ఎవల్యూషన్ అని అంటున్నాం. ఇక రెండోది వచ్చి ఏమంటున్నాం అని అంటే జంతువుల పెంపకం, పశు పోషకాలు, పశు కాపర్లు అని అంటున్నాం. సో దీన్ని యానిమల్ డొమెస్టికేషన్ అండ్ పాస్టోరలిజం అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఏమంటున్నాం అని అంటే మూడోది వ్యవసాయం అని అంటున్నాం, అగ్రికల్చర్. ఆ తర్వాత వచ్చింది పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్. సో ఇలా ఈ డెవలప్మెంట్స్ అనేవి మనకు పరిసరాలకి సంబంధించి పర్యావరణం మధ్య మానవుని మధ్యన 4 దశలుగా ఈ అంశాన్ని వివరిస్తూ ఉన్నాం. సో ఇక పర్యావరణంలో 2 అనుఘటకాలు ఉన్నాయి. సో మరి పర్యావరణంలో 2 అనుఘటకాలు ఉంటాయి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ అనుఘటకాల గురించి క్లాస్ స్టార్టింగ్లో నేను చెప్పిన పర్యావరణ అధ్యయనానికి సంబంధించి జీవ సముదాయాలకి సంబంధించి వాటిని ఆవరించి ఉన్నటువంటి జీవ నిర్జీవ అనుఘటకాలు అని చెప్పేసి మాట్లాడినాం. సో ఈ అనుఘటకాలు అనేవి ఎన్ని రకాలు అని అంటే 2 రకాలు అని అంటున్నాం.
సో అనుఘటకాలనే ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే కాంపోనెంట్స్ అని అంటారండి. ఏమంటారు? కాంపోనెంట్స్ అని చెప్పేసి అంటున్నాం. సో ఈ కాంపోనెంట్స్ అనేవి ఎన్ని రకాలు అని అంటే 2 టైప్స్లో ఉన్నాయి. సో ఇవి ఎన్ని టైప్స్ అని అంటున్నాం? 2 టైప్స్ అని అంటున్నాం. ఒకటి వచ్చి జీవ అనుఘటకాలు అని చెప్పేసి అంటా ఉన్నాం. రెండోది వచ్చి ఏమంటున్నామంటే నిర్జీవ అనుఘటకాలు అని అంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాము అని అంటే జీవ అనుఘటకాలకి సంబంధించి వేటిని గుర్తిస్తున్నాము అని అంటే చూడండి, ఇగో జీవ అనుఘటకాలు, జీవ కాంపోనెంట్స్. సో దీనికి సంబంధించి ఏమేమి గుర్తిస్తున్నాము ఇందులో అని అంటే ఒకటి వృక్షాలు, అంటే ప్రాణంతో ఉన్నటువంటివి అండి. ఓకేనా? వృక్షాలు, ఈ వృక్షాలని ఏమంటారు అని అంటే ఉత్పత్తిదారులు అని చెప్పేసి అంటారు. సో వృక్షాలను ఏమంటారు అని అంటే ఉత్పత్తిదారులు అని అంటున్నాం. ఆ తర్వాత రెండవది ఏంటి అని అంటే జంతువులు, యానిమల్స్. సో ఈ జంతువులను ఏమంటున్నాము అని అంటే వినియోగదారులు అని అంటున్నాం. సో వృక్షాలనేమో ఉత్పత్తిదారులు అని అంటున్నాం. సో జంతువులను ఏమంటున్నాము అని అంటే వినియోగదారులు. ఉత్పత్తి చేసేటువంటి అంటే చెట్లకి సంబంధించి అలాగే వృక్షాలకి సంబంధించి వాటి నుంచి వచ్చేటువంటి వాటిని తీసుకొని వినియోగించుకునేవి ఏంటి అని అంటే జంతువులు అని అంటున్నాం. ఆ తర్వాత జంతువులను విచ్ఛిన్నకారులను చేసేటువంటి శక్తి ఎవరికి ఉంది అని అంటే సూక్ష్మజీవులకి ఉంది. సో సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా ఏంటి అని అంటే జీవ అనుఘటకాలు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో జీవ అనుఘటకాలని వేటిని గుర్తిస్తావు నువ్వు అని అంటే ఒకటి వృక్షాలు అని, 2 జంతువులని, 3 సూక్ష్మజీవులు అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవి కాంపోనెంట్స్గా చెప్తా ఉన్నాం. ఇవి జీవానికి సంబంధించి. ఇక నిర్జీవానికి సంబంధించి, సో నిర్జీవానికి సంబంధించి వేటిని గుర్తిస్తున్నాము అని అంటే ఫస్ట్ నిర్జీవ అనుఘటకాలకి సంబంధించి శీతోష్ణ స్థితి అని అంటున్నాం. అంటే శీతోష్ణ స్థితి పరమైనవి. ఇందులో కాంతి, ఉష్ణం అలాగే వర్షపాతం ఏముంటాయి శీతోష్ణ స్థితికి సంబంధించి అని అంటే ఇగో కాంతి, రెండోది ఉష్ణం, మూడోది వర్షపాతం. సో వీటిని ఏమంటున్నాము అని అంటే నిర్జీవ అనుఘటకాలు అంటున్నాం. నిర్జీవ అనుఘటకాలలో ఇది శీతోష్ణ స్థితి పరమైనటువంటివి. సో ఇక్కడ కాంతి వెలుగునిస్తుంది, ఉష్ణం ఏం చేస్తుంది అని అంటే చలిని, వెచ్చదనాన్ని ఇస్తుంది, అలాగే వర్షపాతం. సో ఇవి నిర్జీవ అనుఘటకాలకి సంబంధించి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే భౌతికపరమైనటువంటివి. భౌతికపరమైన అంటే మనం టచ్ చేయగలుగుతాం, వాటిని చూడగలుగుతాం. అలాగే అందులో ఏమంటున్నామని అంటే ఫస్ట్ గాలి. సో దీన్ని టచ్ చేయలేము, చూడలేము, కానీ మనకి ప్రాణాన్ని అందించడంలో, శ్వాసను అందించడంలో గాలిది చాలా కీలకమైనటువంటి పాత్ర. ఇక నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే నేల, మనం నివాసం ఉండి మనం ఉన్నటువంటి నేల, అలాగే నీరు. సో ఈ 3 కూడా మన ప్రాణాన్ని నిలిపేందుకు భౌతికపరమైనటువంటివి, నిర్జీవమైనటువంటివి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిర్జీవమైనటువంటివి, భౌతికపరమైనటువంటివి ఏవేవి గుర్తిస్తున్నావు అని అంటే గాలి, నేల, నీరు. సో ఇలా ఈ 3ని గుర్తించడం జరుగుతూ ఉంది. మరి రసాయనపరమైనటువంటివి నిర్జీవ అనుఘటకాలు ఏమేమి ఉన్నాయి అని అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్లు ఉన్నాయి, లిపిడ్లు ఉన్నాయి. ఏమేమంటున్నాం? కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్స్, లిపిడ్స్. సో ఇవన్నీ కూడా ఏమంటున్నాము అని అంటే ఇగో రసాయనపరమైనటువంటివి అని అంటున్నాం, నిర్జీవ అనుఘటకాలు అని అంటున్నాం. సో జీవ అనుఘటకాలని 3 రకాలుగా విభజించినాం. వృక్షాలు ఉత్పత్తిదారులు, జీవులు వినియోగదారులు, సూక్ష్మజీవులు విచ్ఛిన్నకారులు అని చెప్పినాం. ఇవి జీవ అనుఘటకాలు. మరి నిర్జీవ అనుఘటకాలుగా మళ్ళీ 3 రకాలుగా విభజిస్తున్నాం. అవి ఏంటి అని అంటే ఒకటి శీతోష్ణ స్థితిపరమైనవి. ఇందులో కాంతి, ఉష్ణం, వర్షపాతంని గురించి చూడడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ భౌతికపరమైనటువంటి దానిలో గాలి, నేల, నీరుని గురించి చూస్తూ ఉన్నాం. నిర్జీవ అనుఘటకాలకి సంబంధించి 3వ పాయింట్లో రసాయనపరమైనవి అంటున్నాం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు. సో వీటినన్నింటినీ కూడా రసాయనపరమైనవి అని అంటున్నాం. సో ఇలా పర్యావరణానికి సంబంధించి ఇగో ఈ నిర్జీవ ఘటకాలు అనేవి, అనుఘటకాలు, కాంపోనెంట్స్ అనేవి ఒక జీవ సముదాయాల చుట్టూ ఆవరించి ఉంటాయి అని అంటున్నాం. మీ చుట్టూ, మా చుట్టూ, అందరి చుట్టూ ఉన్నటువంటివే ఈ కాంపోనెంట్స్, నిర్జీవ కాంపోనెంట్స్ అని అంటున్నాం. జీవ కాంపోనెంట్స్కి సంబంధించి, నిర్జీవ కాంపోనెంట్స్కి సంబంధించి వీటిని ఒకసారి విభజించి రాయండి అన్న, అలాగే జీవ కాంపోనెంట్స్ని, నిర్జీవ కాంపోనెంట్స్కి సంబంధించి ఈ పర్యావరణం వర్సెస్ అభివృద్ధిలో చాలా వివరణాత్మకంగా రాయండి అన్న, ఈ పాయింట్స్ని గుర్తుంచుకొని వీటిని ఎలాబరేట్ చేస్తే నీకు ఎస్సే రైటింగ్ అయినా కూడా ఆన్సర్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది.
సో ఇలా ఈ పర్యావరణం అభివృద్ధి అనేది మనం నేర్చుకుంటున్నటువంటి అంశం. సో నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. ఇక్కడి వరకు మీరు థర్డ్ పార్ట్గా ఉన్నటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి థర్డ్ పార్ట్గా ఉన్నటువంటి ఈ అంశాన్ని అప్డేట్ చేసుకోండి. ఇందులో చెప్పినటువంటి 2022 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, అలాగే భారత్ దీనికి సంబంధించి ప్రారంభించినటువంటి కార్యక్రమం, అలాగే తీసుకున్నటువంటి థీమ్, స్టాక్హోమ్ నుంచి నినాదాన్ని తీసుకుని థీమ్గా మార్చారు ఓన్లీ వన్ ఎర్త్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్స్తో ఈ టాపిక్ని ఐకాన్ ఇండియా మీకు అందిస్తుంది. క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.